యుద్ధం వస్తే పౌరులను ఎలా కాపాడాలి, ఎలా పరిరక్షించాలని అనే అంశాలపై ఏయూ గ్రౌండ్స్లో ఎన్సీసీకి అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు ఎన్సీసీ అధికారి యుగంధర్. దేశ రక్షణ కోసం పౌరుల సేవలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్న యుగంధర్తో విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్సీసీ క్యాడెట్లు కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. నేపథ్యంలో ఏయూ క్యాంపస్లో నిర్వహిస్తున్నటువంటి ఎన్సీసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి మాక్ డ్రిల్కి సంబంధించి అసలు ఈ మాక్ డ్రిల్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి అవగాహన కల్పిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎన్సీసీ ఆఫీసర్ యుగంధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈరోజు ఏయూలో మీరు నిర్వహిస్తున్నటువంటి ఎన్సీసీ క్యాంప్లో ఏదైతే మాక్ డ్రిల్ ఉందో ఇందులో ప్రధానంగా మీరు ఏంటి అవగాహన కల్పిస్తారు? మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం, మాకు ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ దగ్గర నుంచి వచ్చే ఆదేశం ప్రకారం ఎన్సీసీ వాళ్ళని కొంచెం ట్రైన్ చేయమని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. సో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ సహాయం తీసుకొని మేము ఈరోజు ఎన్సీసీ పిల్లలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక మాక్ డ్రిల్ నిర్వహించాం. సో దీని టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు చాలా సిటీస్లో థ్రెట్ ఉంది. ఒక 280 నేషనల్ వైడ్ 280 డిస్ట్రిక్ట్స్కి థ్రెట్ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందులో విశాఖపట్నం కూడా ఒకటి ఉంది. ఈ విశాఖపట్నంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక 6 ప్లేసెస్లోనూ ఇక్కడ ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతున్నారు. మేము కూడా ఎన్సీసీ క్యాడెట్స్ ఆల్రెడీ దే ఆర్ వెల్ డిసిప్లిన్ అండ్ ట్రైన్డ్. వీళ్ళకి ట్రైన్ చేస్తే ఈజీగా దే కెన్ వాలంటీర్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరని నమ్మకంతో ఎన్డీఆర్ఎఫ్ని ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ ద్వారా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాం. ఈ ట్రైనింగ్ ఏంటంటే, పవర్ పూర్తిగా బ్లాక్అవుట్ అయినప్పుడు, పవర్ డిస్టర్బెన్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు, సైరన్ మోగినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి అని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే సైరన్ అనేది ఎన్ని రకాల సైరన్స్ ఉంటాయి, అసలు ఈ యుద్ధం కావచ్చు, విపత్తుల నిర్వహణలో ఈ సైరన్కు ఉన్న ప్రాధాన్యత ప్రజలు ఎలా గుర్తించాలి? సార్, కొన్ని స్పాట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆ సైరన్ మోగించినప్పుడు ఏం చేయాలి అనేదే ఈ మాక్ డ్రిల్ యొక్క సారాంశం. సో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది స్లోగా అందరికీ బై మీడియా, బై ప్రెస్, బై సోషల్ మీడియా ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ చూస్తుంది. సో స్లోగా వీళ్ళందరికీ ఆ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఫుడ్ని స్టోరేజ్ చేసుకుంటాం, లేకపోతే మెడిసిన్స్ స్టోరేజ్ చేయటం, ఎవరికైనా దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళని ఎలా క్యారీ చేయటం, సిపిఆర్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ వీళ్ళు ట్రైన్ చేశారు ఈరోజు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి, సో పవర్ లేనప్పుడు ఏం మేనేజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ళందరూ డిఫరెంట్ ఏరియాస్ నుంచి రావడం వలన పిల్లలందరూ మళ్ళీ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇంటర్న్ మిగిలిన సివిలియన్స్కి అవేర్నెస్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ వీళ్ళు కూడా వాలంటీర్ కింద యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయగలరు. వీళ్ళు ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళందరికీ. సో వీళ్ళని టార్గెటెడ్గా వీళ్ళని ట్రైన్ చేస్తే ఇంటర్న్ వీళ్ళు సొసైటీలోకి వెళ్ళి మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ట్రైన్ చేయడం కానీ, అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ ఈజీ అవుతుందని చెప్పి ఒక ఐడియాతో ఇది చేయడం జరిగింది. విపత్తుల నిర్వహణలో అంటే ఏదైనా ప్రమాదాలు జరిగేటప్పుడు ఎన్సీసీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? మీ అనుభవం, ఎక్స్పీరియన్స్, అంటే గతంలో ఏదైనా భారీ దీంట్లో మీరు పాల్గొన్న ఇది ఉందా? అదృష్టవశాత్తు మనకి అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు రాలేదు. ప్రకృతి వైపరీత్యాలు పెద్దగా ఏం రాలేదు. అది జనరల్గా గవర్నమెంటే హ్యాండిల్ చేసేసింది. సో వీళ్ళు ఏంటంటే సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు వీళ్ళని. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వీళ్ళన్నీ వెపన్ ట్రైనింగ్ కానీ, డిఫరెంట్ వార్ఫేర్ టెక్నాలజీ అన్నీ కొంచెం నేర్పిస్తారు, కొంచెం ట్రైన్ అయి ఉంటారు. కాబట్టి వీళ్ళు వాలంటీర్స్ కింద హెల్ప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవసరమైన సిచ్యువేషన్స్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో డెఫినెట్గా వీళ్ళు మామూలుగా ఉండేవాళ్ళకన్నా డెఫినెట్గా బాగా చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ సబ్జెక్ట్స్ ఉంటే ఆ విధంగా ట్రైన్ అయ్యారు కూడా వీళ్ళు. సో డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చి ఈరోజు నేర్చుకున్నారు ఇక్కడ పిల్లలు. ఐ హోప్ దే ఆర్ రెడీ. థ్యాంక్ యూ. ఇది ఏదైతే ఒకవేళ యుద్ధం వచ్చినా, లేదంటే యుద్ధ వాతావరణాలు సృష్టించిన అనుకోని పరిస్థితుల్లో ఎన్సీసీ సభ్యుల
అవసరం ఉంది అనుకుంటే మాత్రం ఈ వాతావరణంలో దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి చర్యలు వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే నేపథ్యంలో ఈరోజు ఏయూ క్యాంపస్లో మాక్ డ్రిల్ అయితే నిర్వహించడం జరిగింది. మాక్ డ్రిల్లో ఎన్సీసీ క్యాడెట్లతో పాటు కళాశాల విద్యార్థులు కూడా, యువత కూడా, అదేవిధంగా మహిళలు కూడా ఇందులో పాల్గొని అయితే అవగాహన కల్పించుకున్నారని చెప్పి ఎన్సీసీ ఆఫీసర్ యుగంధర్ తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా కూడా వీళ్ళందరినీ తయారు చేయడం జరుగుతుంది. ఏ క్షణం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకునేందుకు అయితే ఎన్సీసీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పి యుగంధర్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.